వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. This is Sena News. రాయల్ ఎంప్లాయీస్ యూనియన్ మారుతి ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సాహం. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం షిరిడి సాయిబాబా ఆలయంలో బలిజ కులస్తుల విద్యార్థులకు 450 మార్కులు పైన వచ్చిన వారికి ప్రోత్సాహకాలు ఇచ్చి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం రాయల్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు మారుతి కుటుంబ సమేతంగా పాల్గొని మరియు జవాజీ నాగరాజ్ కుమార్, ప్రగతి శ్రీనివాసులు, సోమందేపల్లి మండల సజ్జగంట రంగనాథ స్వామి బలిజ సంఘం అధ్యక్షులు, పొదలం అశ్వర్త ఉపాధ్యక్షులు రమణప్ప, గుడిపల్లి బలిజ సంఘం అధ్యక్షులు సిరివేలు ముద్దప్ప, జవాజీ రమేష్, మాజీ సర్పంచ్ గుడిపల్లి రంగప్ప, జవాజీ తిప్పన్న, అగసాని చలపతి, పులివెందుల నారాయణస్వామి, ఎల్ఐసి రంగనాథం, చిత్తలప్ప, కిరణ్, ఆది, నవీన్ కుమార్, సాయి, కడపల్లి శ్రీనివాసులు, కొత్తపల్లి అంజీ కులస్తులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. చేతులు కట్టుకొని లక్షల వేల కోట్లు పెట్టి ఫ్యాక్టరీ పెట్టినోడు ఇలా చేతులు కట్టుకొని అమ్మా లోపలికి వస్తున్నా అని అడుగుతాడు. వాడు వచ్చాక ఎందుకు లక్షల వేల కోట్లు అకౌంట్ చూపేది ఆ పిల్లే. వాడిని ఉంచాలన్నా తేల్చాలన్నా ఫ్యాక్టరీ ఉండాలన్నా పోవాలన్నా తేలిది ఆ పిల్లే. కాబట్టి ఇలా నిలబడతారు. అలాంటి భవిష్యత్తు కోసం మనం కట్టుబడాలే కానీ, అలాంటి లైఫ్ కోసం మనం పోరాడాలి, కష్టపడాలే కానీ చిన్న చిన్న సార్ చెప్పినట్టు ఆ లైట్ పురుగులు వస్తాయని ఎగ్జాంపుల్ చెప్పాడు. నువ్వు కట్టటువంటి నీ తల్లిని, నువ్వు పెరిగిన ప్రాంతం, నీ ఊరు, నీ జిల్లా, నీ రాష్ట్రం, నీ దేశం నిరంతరం గుర్తుపెట్టుకొని వాళ్ళందరూ కూడా నీ వల్ల తలెత్తుకునే విధంగా ఎదగాలి. కానీ నువ్వు నీ వల్ల తల దించుకునే విధంగా నువ్వు ఏ ప్రయత్నం చేయకూడదు, ఏ తప్పు చేయకూడదు సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళాలి. ఇంకా మనం చదువు విషయంలో ప్రయత్నం అయితే చాలా మంది కొన్ని వేల సంవత్సరాలు ప్రయత్నం చేసినారు, వందల వేల సంవత్సరాలు. మార్పు కాగలిగినారా 10 మందితో పాటు మనం అని పోవాలి. తప్పదు. సమాజంలో ఉన్నాం కదా, మనం అడవిలో లేం కదా. సమాజంలో ఉన్నప్పుడు సమాజంతో పాటు మనం పోవాలి. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలి? కొంతమంది డబ్బులు సహాయం చేస్తారు సంఘానికి. మా పాప పడుతుందో లేదు గవర్నమెంట్ చేయాలంటే 8 రోజులు గవర్నమెంట్ చేస్తాను. అప్పటి ప్రతిభావాన్ని జిల్లా స్థాయిలో నేను అనుకుని పోయి మా పాప మీకు మండలంలోనే సర్టిఫికేట్ తీసుకున్నాం. దగ్గరలోనే నిజంగా రాయల్ ఎంప్లాయీస్ ఉపాధ్యాయులకు మాటలు లేదుగా అని నేను చెప్పేది ఏమంటే, మనం మన కులం తరఫున అభివృద్ధి చెందుతూ మన కులస్తులు కూడా సాధ్యమైన వరకు ఇప్పుడు మనకి మంత్రులు అన్నీ సాగులే. దాని తర్వాత కుమార్ సార్ కూడా అదే పాటలో పనిస్తారు. చాలా సంతోషం. ఏమంటే మనం ఉండే దాంట్లో ఇంటర్మీడియట్ అట్లా ఉండదు. ఇంటర్మీడియట్లో కొన్ని కాలేజీలు బాగా చెప్తారు, కొన్ని ఈ వేదిక ఉన్న పల్లెటూరు మాధవులందరికీ, ఇంకా అంతమంది పేర్లు మాధవులందరికీ నా నమస్కారం. అదేవిధంగా మంచి మార్పులతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడానికి సిద్ధంగా ఉన్న మీకు నా ఆశీస్సులు. నాకు ప్రోగ్రామ్ తెలియదు. యాక్చువల్గా మన మారితే ఉన్న మధ్యాహ్నం ఫోన్ చేస్తే ఉంటే ఫ్రీగా ఉంటే రావాలి, సముద్రంలో ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అంటే సరే వస్తాను. ఎందుకంటే మిగతా కులాలను చూసి రెడ్డి సమాజం కానీ కమ్మ సమాజం చూసి వాళ్ళు ఎందుకంటే ఎన్నో రాష్ట్ర అధ్యక్షులుగా ఎంతో మంది కలిసి అన్ని కులాలతో కలిసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ కులంలో వాళ్ళ కోసం ఏ విధంగా పాటుపడతారో అవన్నీ చూసిన తర్వాత మేము కూడా చాలా ఎన్నో ఏళ్ళ నుంచి మేము టీచర్లుగా రాయల్ టీచర్స్ అసోసియేషన్ పెట్టుకొని మన కులంలో వాళ్ళని పైకి తీసుకురావడానికి మనకి ఏ విధంగా ఏమైనా
వీలుంటే సహాయం చేయడం, వాళ్ళకి ఏదైనా మార్గనిర్దేశం చేయడం, ఇట్లా వాటిని ప్రోత్సహిస్తూ మన బలిజాలను కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి మేము నిరంతరం మాట్లాడుకుంటూనే ఉంటాము. అందులో భాగంగానే టీచర్లందరినీ కూడా ఒక రకంగా గతంలో కంటే ఇప్పుడు ఏకదాటిపైకి తీసుకొచ్చాము. రకరకాల వేరే సంఘాలు ఉన్నా కూడా మన కులస్తులు ప్రతి సంఘంలోనూ ఒక మెయిన్ లీడర్గా ఉండాలని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే టీచర్లుగా మేము బాగుంటే విద్యార్థులుగా మీకు కూడా మేము ఏదైనా సహాయం చేయగలము అనే ఉద్దేశంతో చేశాము. అదేవిధంగా మొన్ననే మన హిందూపూర్లో కూడా మన మాట్లాడిన ఆధ్వర్యంలో ఇదే విధంగా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈ ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగింది. ఇక్కడ మీకు ఏదైనా కూడా మీకు ఇప్పుడు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ మంచి మార్కులు వచ్చినాయి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీకు ఏదైనా అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మాకు చేతనైన సహాయం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. అది ఆర్థికంగా కావచ్చు, లేదా మీరు ఎక్కడైనా కాలేజీలో చేరినప్పుడు మమ్మల్ని అంటే ఫలానా కాలేజీలో చేస్తున్నాము అంటే ఏదైనా ఫీజు తక్కువ ఏదైనా అభివృద్ధికి రావాలనే మా ఆశయము. నాకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులు